పిల్లలు మన స్టోరీస్ చూస్తున్నారు, లైక్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఇలాంటి వీడియోలు ఇంకొంచెం పెడతాను, నాకు సపోర్ట్ చేయండి. పిల్లలు ఇప్పుడు కథ చెప్పుకుందామా? ఒకప్పుడు పెద్ద అడవికి అంచున ఒక చిన్న పల్లె ఉండేది. ఆ పల్లెలోని ఇద్దరు చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి నివసించేవారు. అన్నయ్య పేరు రాము, చెల్లి పేరు సీత. రాము తెలివిగా ఉండేవాడు, సీత చురుకుగా ఉండేది. వాళ్ళిద్దరికీ కథలు వినడం, ఆటలు ఆడడం, జంతువులతో మాట్లాడటం చాలా ఇష్టం. అయితే ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క పేరు జిత్తులమారి నక్క. అది చాలా మాయ చేసేవాడిలా కనిపించేది. ఎప్పుడూ ఏదో తినటానికి, ఎవరినో మోసగించడానికి ప్రయత్నించేది. పిల్లలు అడవిలోకి వెళ్ళడం. ఒకరోజు ఉదయం రాము సీతల తల్లి వాళ్ళను పిలిచింది. బంగారమా, దగ్గరలోని చెరువుకు వెళ్ళి నీళ్లు తెచ్చినండి నాయనా. జాగ్రత్తగా వెళ్ళాలి, అడవిలోకి ఎక్కువగా లోపలికి వెళ్ళకూడదు. రాము ధైర్యంగా అన్నాడు. అమ్మా, ఎలాంటి భయమూ లేదు, మేమిద్దరం జాగ్రత్తగా పోయి వస్తాం. అలా ఇద్దరు తమ చిన్న చిన్న మట్టి కుండలను తీసుకుని అడవికి బయలుదేరారు. రాము సీత చెరువుకు దగ్గరగా వెళ్తుండగా పొదల వెనక దాక్కున్న జిత్తులమారి నక్క వాళ్ళను గమనించింది. ఇద్దరు చిన్న పిల్లలు, వీళ్ళని ఎలా మోసగించాలి? వీళ్ళ దగ్గర ఉన్న ఆహారం తిందాం, లేదంటే వాళ్ళని చెరువులోకి తోసేద్దాం అని నక్క తనలో తాను అనుకుంది. నక్క పిల్లల దగ్గరికి వచ్చి మృదువుగా మాట్లాడింది. అయ్యో బంగారు పిల్లలు, ఎక్కడికి వెళ్తున్నారు? సీత అమాయకంగా చెప్పింది. అక్కా, మేము చెరువుకి వెళ్తున్నాం, నీళ్లు తెచ్చుకోవడానికి. నక్క మాయమాటలు మొదలుపెట్టింది. అయ్యో, చెరువు రహదారి చాలా దూరం ఉంటుంది, మీరు చాలా అలసిపోతారు. రండి, నేను ఒక చిన్న రహస్య మార్గం చూపిస్తా. అక్కడ నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అప్పుడే రాముకు అనుమానం వచ్చింది. రాము మాత్రం తెలివిగా ఉండేవాడు. నక్క మాటలు విని వెంటనే రాముకు అనుమానం వచ్చింది. ఈ నక్కను నేను ఎప్పుడూ విన్నాను, మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, నక్కల మాయమాటలు నమ్మకూడదని. ఈ నక్క ఏదో మోసం చేయబోతుంది అని రాము తన మనసులో అనుకున్నాడు. అతను సీతను పక్కకు తీసుకొని నెమ్మదిగా చెప్పాడు. చెల్లి, ఈ నక్క నమ్మొద్దు, ఇది మనల్ని తప్పుతోవ పట్టించాలనుకుంటుంది. కానీ నక్క తన నాటకం ఆపలేదు. పిల్లలు, నా దగ్గర ఒక చిన్న ఆట ఉంది, మీరు ఆడితే బహుమతిగా మీకు మాయా పండు ఇస్తాను. ఆ పండు తింటే ఎప్పటికీ మీకు ఆకలి వేయదు అని మాయ మాటలు చెప్పింది. సీత చిన్నది కాబట్టి ఆశగా అడిగింది, మాయా పండు అంటే ఏమిటి? నక్క చెట్టు వెనక దాక్కున్న ఒక ఎరుపు పండు తీసుకొచ్చి చూపించింది. ఇది తింటే మీరు శక్తివంతులు అవుతారు అని చెప్పింది. రాము వెంటనే సీత చేతిని పట్టుకొని, అది మాయా పండు కాదు చెల్లి, అది విషపండు, ఇది మనల్ని మోసం చేసి తినిపించాలని చూస్తుంది అని హెచ్చరించాడు. రాము సీత ఇద్దరు ఆలోచన చేశారు. నక్కను ఎలా మోసం చేయాలా అని నిర్ణయించుకున్నారు. రాము అప్పుడు చెప్పాడు, సరే నక్క, నీ ఆటే ఆడుదాం, కానీ ముందు నువ్వే ఆ మాయా పండు తిను, అది నిజంగా మంచిదైతే మేము కూడా తింటాం. నక్క ఒక్కసారిగా గందరగోళంలో పడింది. హా, నేను ఇప్పటికే తిన్నాను, ఇక నాకు అవసరం లేదు అని తడబడి మాట్లాడింది. సీత నవ్వుతూ చెప్పింది, అయితే మాకు చూపించు, నువ్వు తింటే మేము నమ్ముతాం. అంతలో నక్క వెనుక నుంచి ఒక కుందేలు వచ్చి ఇలా అంది. హే పిల్లలు, చాలా బాగా ఆలోచించారు,
ఈ నక్క మిమ్మల్ని మోసం చేయబోతుంది. దాని దగ్గర ఉన్న పండ్లన్నీ విషపండ్లు. నక్క కోపంతో కుందేలు మీదకి దూకబోయింది. కానీ రాము తెలివిగా ఒక పొడుగాటి కర్రతో నక్కని కొట్టాడు. సీత కూడా రాళ్ళు విసిరి కొట్టింది. నక్క అయ్యో కుయ్యో ఒయ్యో అంటూ పరిగెత్తుకుంటూ అడవిలోకి పారిపోయింది. రాము సీత సురక్షితంగా చెరువుకు వెళ్ళి నీళ్లు తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చి అమ్మకు అన్ని వివరాలు చెప్పారు. అమ్మ వాళ్ళను హత్తుకొని చెప్పింది, నా బంగారు పిల్లలు, మీరు చాలా తెలివిగా ప్రవర్తించారు. గుర్తుంచుకోండి, మాయమాటలు చెప్పేవారిని ఎప్పుడూ నమ్మకూడదు. జాగ్రత్తగా ఉండాలి. రాము సీత ఆనందంగా నవ్వారు. ఆ పల్లెలో పిల్లలందరూ రాము సీత తెలివితేటలను చూసి అందరూ ముచ్చట పడ్డారు. పిల్లలు, ఈ కథ నీతి చెప్పుకుందామా? మోసగాళ్ళ మాటలు నమ్మకూడదు. బుద్ధి ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు. పిల్లలు, ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.